2026 శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ప్రేక్షకులకి ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు కావచ్చు, ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్నాటి శని అయిపోయిందని చెప్తున్నారండి, లేదా అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. ఈ గురుబలము, శని బలము, అలానే రాహుకేతు బలాలు, ఆదాయ వ్యయ ఫలాలు ఇవేవి కూడా మన జీవిత కాలాన్ని నిర్ధారణ చేయవు, అంటే డిసైడ్ చేయవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా మంచి గ్రహ దశాభుక్తులు జరుగుతూ ఉంటే, అంటే యోగకారక దశాభుక్తులు జరుగుతూ ఉంటే, ఏ పంచమాధిపతినో, ఏ నవమాధిపతినో, ఏ దశమాధిపతినో, ఏ లగ్నాధిపతి దశ కనుక జరుగుతూ ఉంటే, అంటే మంచి యోగకారక గ్రహ దశల భుక్తులు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం వస్తే రెట్టింపు ఫలితాలు ఇస్తుంది. అదే మంచి గ్రహ దశాలు లేదా యోగకారక గ్రహ దశలు భుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం లేకపోయినా ఆ భుక్తులు మంచిగా ఉంటాయి కాబట్టి మన జీవితంలో మంచి జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అదే మనకు మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాప గ్రహాల దుస్థానానికి సంబంధించిన గ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం వచ్చినా, శనిబలం వచ్చినా ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. తాత్కాలికం, అంటే ఎండాకాలంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది, ఆ క్షణము ఆ సమయంలో కొంచెం కూల్గా ఉంటుంది. అంటే చెడు గ్రహాల, పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్నప్పుడు ఈ గురుబలము వస్తే, శని బలం వస్తే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే జాతక రీత్యా ఇబ్బంది పెట్టే గ్రహ దశలు జరుగుతున్నప్పుడు మనకి ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే ఈ గురుబలము, శని బలం వచ్చినప్పుడు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అంటే మనకి వైయక్తిక జన్మ జాతక రీత్యా ఉన్న ఏది ఉంటుందో అదే చాలా ఇంపార్టెంట్. గోచారీత్యా జస్ట్ హెల్ప్ అవుతుంది, ఆదుకునే ఒక క్రమేణంలో వెళ్తుంది అనే చెప్పవచ్చు. అలానే మరొక విషయం ఏంటి అంటే, గోచార రీత్యా విపరీత రాజయోగాలు, గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు ఇవేవి వర్తించవు. మన వైయక్తిక జన్మ జాతకంలో ఉంటేనే అవి వర్తిస్తాయి. గజకేసరి యోగం రేరు, 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అలానే శుక్ర మహాదశ కూడా అందరికీ శుభ ఫలితాలని ఇవ్వదు. శుక్ర మహాదశ శుభ ఫలితాలని ఇస్తుంటే ఎందుకు ఇంతమంది డైవర్స్ అయ్యేవి, ఇంతమంది అమ్మాయిలు వాళ్ళ ఇండ్లాస్తో ఎందుకు బాధలు పడతారు? శుక్రుడు చాలా ఇంపార్టెంట్, లగ్జరీ కారకుడు. అలానే ఇండ్లాస్ కి చాలా ఇంపార్టెంట్. ఇండ్లాస్ తో వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది అంటే బికాస్ ఆఫ్ శుక్రుడు చాలా ఇంపార్టెంట్. అలానే మంచి భార్య కావచ్చు, ఆ భార్యతో సంబంధాలు బాగుండాలి అన్నా శుక్రుడు చాలా ఇంపార్టెంట్. శుక్ర మహాదశ అందరికీ యోగించదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఒక్కొక్క రాశి గురించి ఈ యుగాది ఎలా ఉండబోతుందో చూసుకుంటూ వెళ్దాం. మీన రాశి ప్రేక్షకులకు స్వాగతం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, అలానే రేవతి నక్షత్రం 4 పాదాలు మీన రాశి కింద వస్తాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మీన రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు మీనరాశి అనగా మీ జన్మ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం శనిగ్రహ రాశి మార్పు ఉండదు, మీన రాశిలోనే సంవత్సరం మొత్తం సంచారం చేస్తూ ఉంటారు. ఆయన మే 17 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోను, మే 17 దాటిన తర్వాత రేవతి నక్షత్రంలోను సంచారం చేస్తూ ఉంటారు. ఈ 2 నక్షత్రాలలో సంచారం చేసేటప్పుడు ఈ మీన రాశిలో పుట్టిన నక్షత్రాల వాళ్ళకి ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ సమయంలో బాగుంటుంది అది కూడా చివరిలో చెప్పుకుంటూ వెళ్దాం. ఇక రాహు కేతువులు ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు కేతువులు కూడా రాశి మార్పు ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలోను, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలోను సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ దాటిన తర్వాత రాహు మకర రాశి అనగా మీ జన్మ రాశి నుంచి లాభస్థానంలోకి ప్రవేశిస్తారు. కేతు కర్కాటక రాశి అనగా మీ జన్మ రాశి నుంచి పంచమ స్థానంలోకి ప్రవేశిస్తారు డిసెంబర్ 5వ తేదీ తర్వాత. ఇక న్యాచురల్ బెనిఫిషియల్ ప్లానెట్, జీవకారకుడు, ధనకారకుడు, ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఉన్న స్థానాలని బట్టి ఏది ఇస్తే దాన్ని ఇస్తూనే ఉంటారు. డబ్బు ఇస్తే డబ్బు ఇస్తారు, ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం ఇస్తారు, అప్పు ఇస్తే అప్పు ఇస్తూనే ఉంటారు. అలాంటి
జీవకారకుడైన గురువు గారు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశిలో పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో సంచారం చేస్తూ జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తారు గురువు గారు. జూన్ 18వ తేదీ పుష్య నక్షత్రంలోకి, ఆగస్ట్ 19వ తేదీ ఆశ్లేష నక్షత్రంలోకి, అక్టోబర్ 31వ తేదీ సింహరాశి అందులోన మకా నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. అంటే జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో, అంటే 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ అతిచార మార్గంలో ఆయన సింహరాశిలోకి వచ్చి మళ్ళా కొద్ది రోజులు అక్కడ ఉండి మళ్ళా వక్రించి వెనక్కి నిదానంగా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచార రీత్యా మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు గురువు యొక్క సంచార ఫలాన్ని చూద్దాం. జూన్ 1వ తేదీ వరకు ఆయన చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. చతుర్థ స్థానంలో గురువు మిశ్ర ఫలదాయకుడు, మిశ్రంగా ఉంటుంది, గురుబలం అయితే ఉండదు. ఈ డొమెస్టిక్ లైఫ్ లోనే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించిన ఒక విషయాలలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్, అక్కడే ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దాని మీదే ఎక్కువ దృష్టి సాధిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లోన్ పెట్టి సైట్ కొనుగోలు చేసి ఉంటారు మీరు. ఆ లోన్ ఎలా తీర్చాలి, ఎప్పుడు తీరుతుందో, ఇలా దానిపైనే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు. దానిపైన ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. అలానే ముఖ్యంగా తల్లితో విభేదాలు, ఇంట్లో ఏదో ఒకటి మనస్పర్ధల్లాగా, ఇంట్లో పెద్దవాళ్లతో తరచుగా ఏదో ఒకటి వాదలు, అంటే ఆర్గ్యుమెంట్ జరగడం లాంటిది, విద్యార్థులకు కూడా చదువుల పట్ల కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేది, ఆరోగ్యరీత్యా ఒడిదుడుకులు ఫేస్ చేయడం అనేది, ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా చతుర్థ స్థానంలో గురు సంచారం వలన. అలానే ఈ ఉద్యోగరీత్యా కూడా కొలీగ్స్ తో ఎప్పుడప్పుడు కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరగడము, లేదా వాళ్ళతో ఏదో ఒకటి అవమానాలు జరగడము, ఇలాంటివి కూడా మిమ్మల్ని చాలా తరచుగా బాధ పెడుతూ ఉంటుంది. పైగా జన్మరాశిలో శని సంచారం జరుగుతూ ఉంది. చాలా మందికి జన్మరాశిలో శని రాగానే అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అనే భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. బట్ అష్టకవర్గ బిందువులు చూసుకోండి, 0, 1, 2 ఇలా శని మీనరాశిలో వచ్చినప్పుడు అక్కడ అష్టకవర్గ బిందువులు మీ జాతక రీత్యా 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఒకలాగా ఫలితాలు, 4, 5, 6 అట్లా అష్టకవర్గ బిందువులు ఇచ్చింటే వాళ్లకు వేరే ఫలితాలు. అందుకే ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా వర్తించదు అని ఎందుకు చెప్తూ ఉంటాను, నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. వై? బికాస్ దీనికోసమే. అష్టకవర్గ బిందువులు గనక 0, 1, 2 గనక ఉంటే తీవ్రమైన అవమానాలు, శారీరక బద్ధకము, లేజినెస్, అపవాదాలు, అలానే ఉద్యోగం కోల్పోవడము, ఉద్యోగరీత్యా చాలా ఇబ్బందులు పడడము, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము, ఆరోగ్యరీత్యా తీవ్రంగా ఇబ్బందులు పడడము, కొంతమందికి ఆపరేషన్స్ కూడా జరగడము, ఇలాంటివి కూడా చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందువులు ఉంటే కాస్త రిలీఫ్ అనేది కూడా ఇస్తాడు శనిదేవుడు అని అర్థం. అంటే ఒక పక్క జన్మశని, ఒక పక్క చతుర్థ స్థానంలో గురువు, ఒక పక్క 12వ స్థానంలో రాహు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ సమయంలో ఏదైనా పరిహారాలు చేసుకుందాం, ఏదైనా ప్రశాంతత కోసం ఏదైనా టెంపుల్ కి వెళ్దామన్న మనస్సు రాదు ఈ సమయంలో. అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అదే జూన్ 1వ తేదీ తర్వాత గురువు 5వ స్థానంలోకి అడుగు పెట్టి డైరెక్ట్ గా మీ జన్మరాశిలో కూర్చున్న శనిని చూస్తాడు. రాశ్యాధిపతి రాశిని చూడడము, అందులోన శని ఉన్నాడు, అక్కడ శనిని చూస్తాడు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సమయం అంతా కూడాను చాలా ప్రశాంతత ఇస్తుంది ఈ మీన రాశి వాళ్ళకి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, భయం తగ్గిపోతుంది. అలానే ఈ సమయంలో బద్ధకం లేకుండా ఉంటారు. వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఒడిదొడుకులు, ఇబ్బందులు ఎవరైతే పడుతూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ తగ్గుముఖం అవుతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకి ఇన్ని రోజులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో 5వ స్థానంలోకి గురువు రాగానే ఆ ఆటంకాలన్నీ తగ్గుముఖమయ్యి పెళ్లి అయ్యే సూచనలు కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సంతానంలో సుఖము, అంటే సంతానం కాని వాళ్ళకి సంతానం అవడము, సంతానం ద్వారా మంచి మీకు గుర్తింపు రావడము పేరెంట్స్ కి, అలానే మంచి ఆలోచనలతో ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటారు, వాటిలో సఫలీకృతం అవుతారు, ఉన్న అప్పులన్నీ తీర్చగలుగుతారు. ఏదో తెలియని కాన్ఫిడెన్స్ వస్తుందండి, ఏదో తెలియని ధైర్యం వస్తుందండి.
ఈ సమయంలో పంచమ స్థానంలో గురు సంచారం చేసేటప్పుడు ఇన్ని రోజులు ఎట్లా ఉండేవాళ్ళు? నేను ఇన్ని రోజులు ఎలా ఉండేవాడినండి? అస్సలు నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. సడెన్‌గా ఏదో అయిపోతుంది. ఒక మిరాకల్ లాగా ఇలాంటివి మీకు చోటు చేసుకునే ఆస్కారాలుంటాయి. బట్ గురువుగారు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు, కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు, మీ జన్మ జాతక రీత్యా అష్టకవర్గ బిందువులు చెక్ చేసుకోండి. 0, 1, 2, 3 గనక ఇచ్చి ఉంటే పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వదు. అలానే చెడు అయితే ఉండదు. పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వదు అంతే. 4, 5, 6 బిందువులు గనక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ అండి. వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ఒక సమయంలో. మొత్తానికి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఎక్సలెంట్‌గా ఉండబోతుంది. ఈ మీన రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ ఇంపాక్ట్‌ని చూడబోతున్నారు. ప్రతి విషయంలోనూ కూడా మీ ఎన్వైర్న్‌మెంటే చేంజ్ అవబోతుంది ఈ సమయంలో. ఇక 12వ స్థానంలో రాహు ఒక సంచారము, 6వ స్థానంలో కేతు ఒక సంచారం. ఇది పెద్దగా మనము పరిగణలోకి తీసుకోలేకపోయినా ముఖ్యంగా 12వ స్థానంలో రాహు, జన్మరాశిలో శని ఉండడము ఈ చెడు అలవాట్లకి గురి అవుతూ ఉంటారండి. చెడు వ్యసనాలకి, చెడు ఆలోచనలు, నిద్ర లేక ఇబ్బంది పడడము ఇట్లాంటివి ఎక్కువగా చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురువు గారు కూడా 6వ స్థానంలోకి వస్తాడు. మళ్ళీ కొంచెం అప్పుడు ఇబ్బంది పడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు, మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాద జాతకులకు ఈ గురు సంచారం, శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఎక్సలెంట్ పీరియడ్ అండి. మీరు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా చాలా బాగుంటుంది. ఈ సమయంలోనే పెళ్లి ఫిక్స్ అవడము, మీకు ఏదైనా ఒక మంచి హ్యాపీనెస్ కలుగుతుంది. ఈ సమయంలోనే రావాల్సిన డబ్బు కావచ్చు, ఏదైనా ఉద్యోగం ఎదుర్కొనే వాళ్ళకి ఉద్యోగం రావచ్చు. ఈ సమయంలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ పూర్వపాద నక్షత్రం 4వ పాదం వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు మళ్ళీ మేలు కలిగిస్తుంది. మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ మీకు మేలు కలిగిస్తుంది. అలానే పూర్వపాద నక్షత్రం 4వ పాదం వాళ్ళకి శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయాలలో భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, అంటే వివాదాలు తెచ్చుకోకుండా చూసుకుంటే మంచిది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు బాగుంటుంది. ఈవెన్ 4వ స్థానంలో గురువు గారు ఉన్నప్పటికీ మీకు పెద్దగా ఇంపాక్ట్ చూపించడు. ఎందుకంటే గురువు పునర్వస నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు పరమమిత్ర తార అవుతుంది. మళ్ళీ మీకు ఎప్పుడు బాగుంటుంది అంటే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి గురు సంచారము ఆగస్ట్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఎక్సలెంట్ పీరియడ్. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని మీకు మంచి చేస్తుంది. అగైన్ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత ఎక్సలెంట్ పీరియడ్ అండి. మీకు ఇన్ని రోజులున్న ఆటంకాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవన్నీ తగ్గుముఖం అవుతాయి. మే 17 దాటిన తర్వాత శని సంచారం వలన పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. అలానే రేవతి నక్షత్ర జాతకులకు ఈ గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు చాలా బాగుంటుంది. తర్వాత అక్టోబర్ మాసం నుంచి అగైన్ గురు సంచారం చాలా బాగుంటుంది. మధ్యలో వచ్చే కాలం అంతా పంచమ స్థానంలో ఉన్నప్పటికీ అంత పెద్దగా వర్తించదు. అంటే మీకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 19వ తేదీ వరకు బాగుంటుంది. ఆగస్ట్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సమయం, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ కొంత మాసం కొంచెం బాగుండదు. జూన్, జూలై, ఆగస్ట్ 19వ తేదీ వరకు కూడా ఈ రేవతి నక్షత్ర జాతకులకి గురు సంచారం బాగుంటుంది. తర్వాత ఈ శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఇది అండి ఈ మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం ఫలితాలు. ఈ సంవత్సరంలో గురు దృష్టి శని పైన పడుతుంది కాబట్టి సో మీరు ఎంత రుద్రుడిని పూజిస్తారో, శివుని పూజిస్తారో, అలానే మృత్యుంజయ మంత్రాన్ని ఎంత పూజిస్తారో మీకు అంత పాజిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. సో డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.